ఈరోజు కాంగ్రెస్ పార్టీ విధానం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో సామాజిక న్యాయ ఎజెండాగా కొనసాగుతూ ఉంది. ఎన్నో అడుగుదొడుకులు వస్తూ ఉన్నాయి. స్వపక్షంలో ఒడుకుదుడుకులు, విపక్షాల నుంచి ఇబ్బందులు వచ్చినా సరే అనుకున్న లక్ష్యం దిశగా మా రాహుల్ గాంధీ గారు నిర్దేశించిన మార్గంలో మా గౌరవ ముఖ్యమంత్రి మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు నిర్దేశించిన మార్గంలో తూచా తప్పకుండా ప్రయాణం సాగిస్తున్న దానికి ఉదాహరణనే మా మహబూబ్ నగర్ మేయర్ ఎన్నిక. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఒడుకుదుడుకులున్నా తూచా తప్పకుండా అధిష్టానం ఆదేశాలని అమలు చేసి ఈరోజు మొత్తం 60 డివిజన్ల కార్పొరేటర్ల సహాయంతో ఏకగ్రీవంగా మా గుమాల్ మమత గారిని మహబూబ్ నగర్ పట్టణ తొలి మేయర్గా చరిత్ర పుటల్లో నిలిచేటట్టుగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే డిప్యూటీ మేయర్గా అందరితో కలివిడిగా ఉండి అందరికీ హెల్ప్ చేసే, సహాయం చేసే మనసున్న అనుభవం గల యువకుడు, ఏదో ఒకటి చేయాలి మా ప్రజల కోసం తపన ఉన్న వ్యక్తి సురేందర్ రెడ్డి గారిని కూడా పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. ఇది కేవలం ముఖ్యమంత్రి గారు వారు మహబూబ్ నగర్ పట్టణం మీద చూపిస్తున్న ఆదరణ, వేల కోట్ల రూపాయలు మన మహబూబ్ నగర్ పట్టణానికి ఇస్తున్న తీరు చూసి రాజకీయాలన్నీ పక్కన పెట్టి అభివృద్ధి కోసం మనందరం కూడా ముఖ్యమంత్రి గారు చూపిన బాటలో నడుద్దాం. వారికి మహబూబ్ నగర్ కార్పొరేషన్ ను ఏకగ్రీవం చేసి గిఫ్ట్ గా ఇద్దామన్న ఆలోచన అన్ని పార్టీలకు చెందిన కార్పొరేటర్లు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన గుమాల్ మమత గారిని మేయర్గా మొత్తం తెలంగాణలో ఎక్కడా లేని విధంగా 7 కార్పొరేషన్ల ఎన్నికలు జరిగితే ఎక్కడా కూడా లేని విధంగా ఏకగ్రీవం చేసి మన కార్పొరేషన్, మన మహబూబ్ నగర్ ప్రజల ఔన్నత్యాన్ని నిలబెట్టిన సంఘటన. నిజంగా ఇది ఒక మహత్తరమైన ఘట్టం. కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కానీ అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు ఏకమై ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి మా మహబూబ్ నగర్ పట్టణానికి ఇంకా కావాలి. మన మహబూబ్ నగర్ పట్టణం గత ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాలతో సతమతమవుతా ఉంది. కక్షలు, కార్పణ్యాలు వీటితో సతమతమైంది. ఇప్పుడు మహబూబ్ నగర్ ను ఏది కూడా విడదీయలేవు. కేవలం అభివృద్ధి పరంగా మేమందరం కూడా ఏకమై మా పట్టణాన్ని, మా కార్పొరేషన్ ను అభివృద్ధి చేసుకుందామన్న లక్ష్యంతో ఏకమైన సందర్భం. చాలా బాధ్యత ఉంది మనకు. మా ప్రభుత్వం దాదాపుగా 2.5 సంవత్సరాలు, ఇంకో 2 నెలలు అయితే ఎన్నో కార్యక్రమాలను ఆలోచన చేసినాం. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి, మిగతా మంత్రివర్యుల ఆశీస్సులతోటి ఈ పట్టణానికి అత్యధికమైన నిధులు తీసుకురావడంలో సఫలీకృతమైన. నిధులు తీసుకురావడం ఒకటే కాదు, ముఖ్యమంత్రి గారి స్వాస్థాలతో కొన్ని 100 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు మనం శంకుస్థాపన కూడా చేసుకున్నాం. ఇప్పుడు మన మీద ఒక బాధ్యత, వాటన్నిటినీ కూడా ఏదైతే ప్రాజెక్టులను తెచ్చుకున్నామో, శంకుస్థాపన చేసుకున్నామో వాటిని త్వరితగతిగా పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మహబూబ్ నగర్ పట్టణంలో ప్రతి డివిజన్లో ఉన్న ప్రతి గల్లీ కావచ్చు, ప్రతి బస్తీ కావచ్చు, ప్రతి కాలనీ కావచ్చు, అక్కడ ఏ కార్పొరేటర్ ఉన్నా, ఏ పార్టీకి చెందిన వ్యక్తి ఉన్నా అది మన మహబూబ్ నగర్ పట్టణంలోని భాగం. కాబట్టి వాటన్నిటిని కూడా సమాన దృష్టితో చూసి అద్భుతంగా అభివృద్ధి చేసుకునే బాధ్యత ఇప్పుడు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మేయర్ గారి పైన, డిప్యూటీ మేయర్ గారి పైన ఉంది. పాలక మండలి ఒక టీం లాగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ టీంలో మీరిద్దరు కూడా భాగస్వాములే. ఎమ్మెల్యేగా నేను భాగస్వామినే, ఎంపీగా ఇక్కడ అరుణ గారు భాగస్వామే, ముఖ్యమంత్రిగా మన రేవంత్ రెడ్డి గారు కూడా భాగస్వామే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతోటి మన మహబూబ్ నగర్ పట్టణానికి ఇంకా అనేక ప్రాజెక్టులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. పార్టీలను పక్కన పెడదాం, సిద్ధాంతాలను పక్కన పెడదాం, అవి బయట ఉండేటివి ఉంటాయి. కానీ కౌన్సిల్లో మాత్రం మీరందరూ కూడా మన పట్టణ అభివృద్ధికి మీరు ఆలోచన చేయండి. మన పట్టణాన్ని ఇంకెంత సుందరంగా తీర్చుకుందాం, పట్టణంలో ఉన్న చెత్తను ఎట్లా క్లీన్ చేసుకుందాం, పట్టణంలో ఉన్న వాటర్ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేసుకుందాం, పట్టణంలో అన్ని వార్డులకు సమానంగా మనం అభివృద్ధి నిధులను ఎట్లా కేటాయించుకుందాం. అలాగే మన పిల్లల చదువు విషయంలో, మన బడుల విషయంలో వీటన్నిటి మీద కూడా మీరందరూ కూడా శ్రద్ధ వహించి నిర్విఘ్నంగా, నిర్విరామంగా ఈ 5 సంవత్సరాలు మీరు కష్టపడాల్సిన అవసరం ఉంది. మీరందరూ చరిత్రలో నిలిచిపోతారు.
మహబూబ్ నగర్ కార్పొరేషన్ పాలక వర్గంలో మొట్టమొదటిగా ఎన్నికైన కార్పొరేటర్లుగా మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. మీ పేరు నిలవడమే కాదు, మంచి పేరు నిలుపుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. కేవలం కార్పొరేటర్ అయితేనే మీ బాధ్యత తీరిపోదు. మీరు మీ డివిజన్లలో ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలను సమకూర్చుకుంటూ ఇక్కడ మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి అనుసంధానంగా ఉండుకుంటూ ఇక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు, ముఖ్యంగా కమిషనర్ గారు, ఇంజనీర్లు, వాళ్ళ శానిటేషన్ సిబ్బంది, వాళ్ళందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ కలిసి కట్టుగా ఒక కుటుంబం లాగా మీరు ముందుకు పోయిన రోజు నిజంగా మన మహబూబ్ నగర్ అభివృద్ధి చెందినట్లు లెక్క. నిధులను తీసుకొస్తే సరిపోదు, ఆ నిధులను సక్రమంగా ఉపయోగించుకోవాలి. త్వరితగతిన పనులు పూర్తయ్యేటట్టు చేయాలి. మనం సమస్యలను తీర్చే వ్యక్తులం కావాలి, కార్పొరేటర్లం. సమస్యలను సృష్టించే వ్యక్తులుగా ఎప్పుడు కూడా మిగిలిపోకూడదు. ప్రజలు గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చిండ్రు. చాలా మంది సీనియర్ నాయకులు పాత తరం వాళ్ళందరినీ కూడా కాదని చెప్పి ఈ రోజు కొత్త తరం నాయకులను ఎన్నుకున్నారు. ఒక సందేశం ఇచ్చిండ్రు, ప్రజల కోసం సేవ చేయాలి, యువకులను ఎంకరేజ్ చేస్తాం, యూత్ను ఎంకరేజ్ చేస్తామని చెప్పి చాలా డివిజన్లలో యువకులుగా ఉన్న వ్యక్తులను ఈ రోజు కార్పొరేటర్స్ గా ఎన్నుకున్నారు. ఎన్నికైన కార్పొరేటర్లకు నేను ఒకటే చెప్తా ఉన్నా, కార్పొరేటర్ కుర్చీ అనేది పదవి కాదు, అది ఒక బాధ్యత. చిన్న వయసులో ఉన్న మొదటిసారి ఎన్నికల్లో నిలబడ్డా మీ అందరినీ కూడా ఆశీర్వదించారు మీ డివిజన్ ప్రజలంటే. గతంలో ఉన్న కార్పొరేటర్ల కంటే కూడా మీరు మంచిగా సేవలు అందిస్తారు, ఆ వార్డును డివిజన్ డెవలప్ చేస్తారు అన్న ఒక గట్టి నమ్మకం మీ అందరి మీద కూడా పెట్టినారు. కాబట్టి ఆ బాధ్యతను దైవ ప్రసాదంగా మీరు స్వీకరించాలి, పవిత్రమైన కార్యక్రమంగా దాన్ని భావించాలి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వెనుదిరిగి చూస్తే ప్రతి ఒక్కరూ కూడా మీరు చేసిన సేవలను ఎల్లకాలం గుర్తుంచుకునే విధంగా మీ ప్రవర్తన కానీ మీ పనితీరు కానీ ఉండాలని చెప్పి ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా సూచన చేస్తా ఉన్నా. అదృష్టం ఉన్న వాళ్ళకే ప్రజలకు సేవ చేసే భాగ్యం కలుగుతుంది. కొన్ని వందల మంది నిలబడ్డా ఈ 60 మందికే ఆ అదృష్టం దక్కింది. కాబట్టి దక్కిన అదృష్టాన్ని నిలుపుకొని ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి. కార్పొరేటర్ అయినాం కాబట్టి మేము ఏదో పెద్ద పదవికి వచ్చేస్తాం, ఇక నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే ప్రజలు తిరస్కరిస్తారు, మీకు వచ్చిన పేరును సమాధి చేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ ప్రజలకు అందుబాటులో ఉండండి. నిధులు ఒక్కోసారి అనుకున్న సమయానికి రాకపోవచ్చు, అయినా సరే ప్రజలకు అందుబాటులో ఉండాలి. వాళ్ళకు ఉండే చిన్న చిన్న సమస్యలు, స్ట్రీట్ లైట్ల సమస్య కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు, ఇంకా అనేక సమస్యలు మీ వార్డులలో మీకు ఎదురైతా ఉంటాయి. వాటన్నిటిని కూడా ఓపికగా సంయమనంతో విసుగు చెందకుండా, నా వాళ్ళ నీ వాళ్ళ అని చూడకుండా, నాకు ఓట్లు వేసిందా లేదా అని చూడకుండా అందరినీ కూడా సమాన దృష్టితో చూస్తేనే మీరు నిజమైన కార్పొరేటర్ గా, ఒక మంచి కార్పొరేటర్ గా ఎప్పటికీ మీ వార్డులలో గుర్తుంచుకునే విధంగా మీ పేరు చిరస్థాయిలో నిలిచిపోతుంది. కాబట్టి ఈ సూచనను ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా గమనిస్తారని చెప్పి నేను కోరుకుంటూ, అలాగే కార్పొరేషన్ అనగానే అవినీతి గుర్తుకొస్తుంది, కరప్షన్ గురించి గుర్తుకొస్తుంది. ఖచ్చితంగా ఈ రోజు ఒక మెసేజ్ ఇచ్చిండ్రు మహబూబ్ నగర్ ప్రజలు. ఎమ్మెల్యేగా నన్ను గెలిపించుకున్నా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నా, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నా, మళ్ళీ ఇక్కడ కార్పొరేషన్ పాలక వర్గ పగ్గాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఇప్పించుకున్నా, ఒక కరప్షన్ ఫ్రీ కార్పొరేషన్ మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఉంటది అని చెప్పి వాళ్ళ నమ్మకంతో మనకు ఓట్లు వేసింది. ఎట్టి పరిస్థితిలో అవినీతికి తావు లేకుండా, ఎట్టి పరిస్థితుల్లో నీనా భేదం లేకుండా మీరు మీ డివిజన్లలో సేవ చేసినప్పుడే మీకు టికెట్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గౌరవం పెరుగుతుంది, మీ ఓట్లు వేసిన ప్రజల గౌరవం పెరుగుతుంది, మీ మీద నమ్మకం ఉంచిన మా గౌరవం, ఎమ్మెల్యేగా నేను, మంత్రిగా శ్రీహరి గారు, పైన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి గౌరవం పెంచే విధంగా అనుక్షణం మీరు అప్రమత్తంతో ఉండి చెడు పనులు ఎక్కడ కూడా ఆస్కారం లేకుండా, ఆలోచన లేకుండా ధర్మబద్ధమైన పరిపాలన కొనసాగించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. చాలా మంది మైండ్ ఖరాబ్ చేస్తుంటారు, వీళ్ళు వాళ్ళు, వాడు మనోడు కాదు, వీడు మనోడే, వీడు ఇట్లా చేసిండు అట్లా చేసిండు, వీళ్ళు ఇట్లా మనకు ఓట్లే లేదు. ఇవన్నీ సహజం. మనం ప్రజాస్వామ్యం పద్ధతిని ఎన్నుకున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి అని చెప్పి మనం రాజ్యాంగం రాసుకున్నాం. మన రాజ్యాంగంలో అన్ని పార్టీలు మనుగడ సాగించే పద్ధతి మనం ఎంచుకున్నాం. ఖచ్చితంగా 3-4 పార్టీలు ఉంటాయి.
వాళ్ళ సిద్ధాంతాలు వేరుంటాయి. ఆ పార్టీల తరఫున 3-4 వ్యక్తులు పోటీ చేస్తారు. ప్రజలు ఎవరికి నచ్చిన వాళ్ళని ఎన్నుకుంటారు. కానీ ఎన్నికైన వ్యక్తి మాత్రం అందరినీ కూడా సమాన దృష్టితో చూసి మన రాజ్యాంగాన్ని గౌరవించి ప్రతి ఇంటికి కూడా మీ సేవలు అందించేటట్టు ప్రవర్తన చేస్తేనే అప్పుడే మీరు నిజమైన కార్పొరేటర్ అవుతారు. కాబట్టి వీళ్ళు చెప్పే మాటలు నమ్మొద్దు, కక్షలు కార్పణ్యాలు పెంచుకోవద్దు. ఎన్నికల వరకే రాజకీయాలు. ఎన్నికల తర్వాత మహబూబ్ నగర్ పట్టణం అంతా ఒక కుటుంబం లాగా, మీ డివిజన్ లో ఉన్న అన్ని కుటుంబాలు కూడా మీ స్వంత కుటుంబం లాగా మీరు భావించిన రోజే మీకు వచ్చిన ఈ పదవికి మీరు న్యాయం చేకూర్చగలుగుతారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేస్తారని చెప్పి ఆశిస్తూ, మనం ఒక డిసిప్లిన్ ఫోర్స్ గా, డిసిప్లిన్ కార్యకర్తగా, ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ, పార్టీ ఇచ్చిన నియమాలను కానీ, పార్టీ చూపించిన బాట కానీ, ఇక్కడ నాయకులు చూపించిన బాట కానీ ఎట్టి పరిస్థితుల్లో దాటకుండా మీరందరూ కూడా ఈ 5 సంవత్సరాలు అద్భుతంగా పని చేయాలని చెప్పి కోరుకుంటూ, పనిచేసే శక్తిని ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని కోరుకుంటూ, మరొకసారి గెలిచిన కార్పొరేటర్లందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ, నూతనంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేస్తున్న మా మేయర్ గారికి, మా డిప్యూటీ మేయర్ గారికి, వారు ఈ బాధ్యతలన్నింటినీ కూడా సక్రమంగా నిర్వహించాలి. నిర్వహించే శక్తిని ఆ భగవంతుడు వారికి ఇయ్యాలి. స్వధర్మం, స్వపక్షం, విపక్షం లేకుండా అందరినీ సమాన దృష్టితో చూసే ఔదార్యాన్ని కూడా ఆ భగవంతుడు మీకు ఇయ్యాలని చెప్పి కోరుకుంటూ